పాలను వేడి చేసినప్పుడు పాలు పొంగుతాయి కానీ నీళ్ళని వేడి చేసినప్పుడు నీళ్లు పొంగవెందుకు? మనం తరచుగా చూస్తూ ఉంటాం. పాలను వేడి చేసినప్పుడు పాలు పొంగుతాయి కానీ నీళ్ళని వేడి చేసినప్పుడు నీళ్లు పొంగవు. అసలు పాలెందుకు పొంగుతాయి? ఇప్పుడు చూద్దాం. నీటిని వేడి చేసినప్పుడు నీటి ఆవిరిగా మారి గాలిలో కలిసిపోతాయి. కానీ పాలనలో కేవలం నీరు మాత్రమే కాదు, కొన్ని ఇతర పదార్థాలు కూడా ఉంటాయి. పాలలో 87% నీరు ఉంటే మిగిలిన 13% ప్రోటీన్స్, ఫ్యాట్, షుగర్ ఉంటాయి. మనం పాలని వేడి చేసినప్పుడు ఈ పాలలో ఉండే ఫ్యాట్, ప్రోటీన్స్ పాల నుండి విడిపోతాయి. అవి పాల కన్నా తేలిగ్గా ఉండడం వల్ల మరుగుతూ పాలపై ఉన్న పైభాగానికి చేరుకొని అక్కడ ఒక పల్చని క్రీమ్ లేయర్‌గా ఫామ్ అవుతుంది. కానీ పాలలో ఉండే నీరు వేడెక్కి ఆవిరిగా మారి పైకి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ పైన ఫామ్ అయిన లేయర్ నీటి ఆవిరిని పైకి వెళ్ళనివ్వదు. ఇక వేడి పెరిగే కొద్దీ నీటి ఆవిరి పెరగడంతో ప్రెషర్ పెరిగి పైకి వెళ్ళడం కోసం పైన ఫామ్ అయిన పొరను కూడా పైకి లేపేస్తుంది. అదే పాలను పొంగేలా చేస్తుంది. అందుకే చాలా మంది పాలు పొంగుతున్నప్పుడు గరిటెతో తిప్పుతారు. అలా తిప్పినప్పుడు పైన ఏర్పడిన పొరకు రంధ్రం ఏర్పడుతుంది. లోపల ఏర్పడిన నీటి ఆవిరి పైకి వెళ్ళిపోవడానికి ఒక దారి దొరుకుతుంది. అప్పుడు పొంగకుండా ఉంటాయి. కానీ నీటిలో ఎలాంటి ఫ్యాట్స్ కానీ, ప్రోటీన్స్ కానీ, షుగర్స్ కానీ ఏమీ ఉండవు. కేవలం నీరు ఆవిరిగా మారి గాలిలో కలిసిపోతుంది. అందుకే నీళ్లు పొంగవు. కానీ నీటిలో ఎలాంటి ఫ్యాట్స్ కానీ, ప్రోటీన్స్ కానీ, షుగర్స్ కానీ ఏమీ ఉండవు. కేవలం నీరు ఆవిరిగా మారి గాలిలో కలిసిపోతుంది. అందుకే నీళ్లు పొంగవు.